తెలుసా? నువ్వు కార్చే కన్నీరు దేవుని దృష్టిలో ఎంతో విలువైనది అని తెలుసుకోవాలి. నీవు కన్నీరు విడిచుట నేను చూచితిని అన్నాడు బైబిల్లో. అందుకోసమనే దేవుని సంధిలోకి వెళ్తున్నప్పుడు మీ పిల్లల కోసం ఎప్పుడైతే భార్య భర్తలుగా మీరు కన్నీరు కారుస్తారో ఆ కన్నీటికి దేవుడు జవాబునిస్తాడు. తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలకి ఆస్తినివ్వలేకపోవచ్చు, కానీ మీరు కన్నీరు కార్చే తల్లిదండ్రులైతే మీ ఊహకందని ఆశీర్వాదాలు, ఆస్తులు మీ బిడ్డల మీదకి వస్తాయన్న సంగతి తెలుసుకోవాలి. అందుకో దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కన్నీటితో వారి కోసం ప్రార్థన చేస్తూ వారు పడుకున్నప్పుడు వారి తల మీద చేతులు అనేక మంది ఏ విధము చేతనైనానో మా జీవితంలోనికి నష్టాన్ని కలిగించాలని మమ్మల్ని మా సొంత వారే తీవ్రమైన దాడులు చేస్తూ మాకు తెలియకుండానే కొత్త పనులు చేయడం మొదలుపెట్టారు. ఏమవుతుందో తెలిసేది కాదు. మధ్యరాత్రిలో మాకు ఫోన్లు వస్తూ ఉండేవి. చివరికి అమ్ము శ్రేష్ఠ అనే ఒక ఫేస్బుక్ పేజ్ తన పేరు మీద ఓపెన్ చేసి అందులో నుంచి ప్రముఖులైన వ్యక్తులకి చాట్ చేస్తూ నేను శ్రేష్ఠ అని అన్నట్టుగా మాట్లాడుతూ చాలా రకాలుగా బ్యాడ్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అందులో అనేక మంది ప్రముఖులు అని పిలువబడే కొంతమంది, అనేక మంది కాదు, సేవకులైన వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పుడు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. దానికోసం సొంత వాళ్ళే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. 50,000 తీసుకొని తప్పుడు వీడియోలు శ్రేష్ఠ గురించి మాట్లాడుతూ అసలు ఫోటోలు ఎంతకంటే ఘోరంగా ఉంటాయి అని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉండేవాడు. ఫేస్బుక్ ఒకటి ఫేక్ క్రియేట్ చేసి అందులో ఏమొచ్చి మొత్తం మార్ఫింగ్ చేసి దైవజనులు అందరూ కలిసి తీసుకున్న ఫోటోల్లో మిగతా వాళ్ళని తుడిచేసి వేరే వాళ్ళని యాడ్ చేసి ఆ ఫోటోలన్నీ పెట్టడం. అలాగనే శ్రేష్ఠ ఇప్పుడే ఆటోలో హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో దిగి ఇప్పుడే పలానా చోటుకు వెళ్తుంది అని చెప్పి ఆటో ఎక్కడం ఏంటి, రైలు ఏంటి, ఏ రోజు ట్రైన్ ఎక్కలేదు, తన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఇన్ని రకరకాలుగా చేస్తుంటే మధ్యరాత్రిలో లేచి ఏడుస్తూ ఉండేది. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటో అర్థమయ్యేది కాదు. చివరికి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, పోలీసులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే రాజమండ్రి నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. అన్నీ కూడా కొన్ని రూల్స్ ప్రకారం నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా రోజు ఇలా చేస్తూ అందరూ బెదిరించడం ఇవన్నీ మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైతే సైబర్ కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు ఆ నెంబర్ పట్టుకొని ట్రేస్ చేసుకుంటూ హైదరాబాద్ వరకు వెళ్ళారు. హైదరాబాద్కు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక వ్యక్తి ఇలాగ ఆ అమ్మాయితో శ్రేష్ఠ అనుకొని మాట్లాడుతున్న వ్యక్తిని పట్టుకొని, నువ్వు శ్రేష్ఠ అని మాట్లాడుతున్నావు కదా, అమ్మాయిని ఎప్పుడైనా చూసావా, నీకు ఎప్పుడైనా ఫోటో పంపించిందా, పోనీ అమ్మాయి ఎక్కడుంటుందో చెప్పురా బాబు అంటే లాస్ట్కి ఒక ఫోటో ఇచ్చాడనమాట. ఇక్కడ ఉంటున్నానని ఫోటో పెట్టిందండి అని చెప్పి ఆ ఫోటో పట్టుకుంటే అదేంటంటే తొప్పల మధ్యలో ఒక డోర్ కనిపిస్తున్నాం, అంతకుమించి ఇంకేమీ లేదనమాట. ఇక్కడ ఉంటున్నానని చెప్పిందని చెప్పంటే అప్పుడు అది పట్టుకొని ఆ ఫోన్ ఎక్కడి నుంచి అయితే నేను శ్రేష్ఠ అని మాట్లాడుతున్నారో అక్కడికి హైదరాబాద్ వరకు మన వైజాగ్ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్ళి అక్కడ తెలంగాణ సైబర్ పోలీసుల సహాయంతో వాళ్ళందరూ కూడా ఫోటో పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటే 30 మీటర్స్ ముందు ఆ యొక్క లొకేషన్లో ఆగిపోయింది. 30 మీటర్స్లో ఆమె ఉంది అని తెలుస్తాం హైదరాబాద్లో. అప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ ఈ ఫోటో పట్టుకుని తిరుగుతుంటే అన్ని మంచి అపార్ట్మెంట్సే, కానీ ఈమె పంపించిన ఫోటో లొకేషన్ ఎక్కడ కనబట్లా. అప్పుడు ఏం చేశారంటే అపార్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి ఆ ఫోటో ఇలా తిప్పుకొని తిరుగుతూ ఉంటే తొప్పల మధ్యలో సేమ్ ఒక అపార్ట్మెంట్ సెల్లార్ ఒకటి చిన్నగా పాతబడిపోయి కనిపించింది, సేమ్ ఫోటో. వెంటనే సైబర్ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ 3rd ఫ్లోర్లో ఉన్నట్టు వాచ్మెన్ అడిగితే అక్కడ ఉంటుందండి అని చెప్పి అన్నారు. ఒక ఆమె ఉంటుంది అని చెప్పంటే లోపలికి వెళ్ళేటప్పటికి 40 సంవత్సరాల లేడీ ఒక ఇంట్లో కేర్ టేకర్ కింద పనిచేస్తుంది. ఆమె ఒక నర్స్ కింద కూడా పనిచేసేది. ఆమెను పట్టుకొని పోలీసులు కిందకి తీసుకొని వచ్చి ఫోటో తీశారు. ఆ ఫోటోని మేము చూసినాక ఈమె అండి మీ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అంటే ఆమెకు 40 సంవత్సరాలు పేపర్లో కూడా వేశారు, మీరు చూసారు లేదా. వెంటనే ఆ ఫోటో చెక్ చేస్తే చివరికి అదంతా చూస్తే వారం రోజుల ముందో 10 రోజుల ముందో కూడా మన సీసీ ఫుటేజ్ తీస్తే కరెక్ట్గా సెల్లార్ దగ్గర చర్చ్ అయిపోయే టైంకి ఆమె బ్యాగ్ పట్టుకొని ఉంది. కింద సెల్లార్లో బాత్రూంలో స్నానం చేసి తయారయ్యి అక్కడి నుంచి ఉంది. ఈ ప్లేస్లో ఆమె ఇక్కడ సీసీటీవీలో ఎక్కడ రికార్డ్ అయ్యి ఈ ప్లేస్లో ఆమె ఇక్కడ కూర్చొని ఉంది. అప్పుడు ఈమె ఎవరు అని చెప్పి అక్కడి నుంచి పోలీసులు ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఆమెను అడిగితే నేనే చేశానండి, తప్పైపోయిందండి అని చెప్పి అన్నది. చివరికి మాకేం తెలియదు. వెంటనే ఆమె మీద కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆమెను ఇంటరాగేట్ చేసేటప్పటికి తెలిసినటువంటి విషయాలతో వారు ఫోన్ చేశారు మాకు, సార్ మీరు ఎవరెవరో అంటూ ఉన్నారు, మీ సొంత వారే ఈమెను అపాయింట్ చేసుకొని మీ కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు సార్, మీరు రండి సార్ త్వరగా అంటే వెళ్ళినాక ఆమె ఏడుస్తూ చెప్పింది, అయ్యా నాకు చాలా భయం వేస్తుంది,
కోవిడ్ సీజన్లో నేను ఇక్కడ కేజీహెచ్లో జాయిన్ అయినప్పుడు నా పక్క బెడ్లో మీ సొంత వారు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఒక కుర్రోడు ఉండేవాడు. వాడిని నేను మీ చర్చిలోనే చూశాను సార్. ఎక్కడ అని చెప్పంటే, నేను ఇక్కడ కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతూ ఉంటే సడన్గా ఇలా చూసేటప్పటికి ఆ సీసీ కెమెరా వెనకతలు అక్కడ కూర్చున్నాడు సార్. ఎందుకంటే ఇటువైపు ఎక్కడ సీసీ కెమెరాలు లేవు సార్. ఆ కెమెరా ఉంది చూసారా, అక్కడ కూర్చుంటే కనుక కనిపిస్తాడని దాన్ని దాటి ఆ కార్నర్లో కూర్చున్నాడు సార్. అరే నువ్వేంట్రా ఇక్కడున్నావు అని చెప్పంటే, నా డ్యూటీ ఇదే. ఎవ్రీ సండే ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని నేను చూస్తాను. అక్క నువ్వు నాకు సహాయం చేయాలి. వీళ్ళు ఎక్కడంటే హాస్పిటల్లో పరిచయం అయ్యారు. ఒక చేయాలి, నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా? లేదు అంటే ఒక ఫోన్ కొని అందులో అమ్ము శ్రేష్ఠ అనే పేజ్ మా సొంత వాళ్ళ దగ్గర ఉండేవాడి ద్వారా క్రియేట్ చేయించి దాని నుంచి పలానా వ్యక్తితో నువ్వు శ్రేష్ఠలా మాట్లాడాలని, అవతల పర్సన్ని కూడా నీకు ఇస్తామని వాళ్ళు ఇచ్చారండి అని చెప్పి ఆమె ఎన్నిసార్లు మా సొంత వారితో మాట్లాడి డబ్బులు తీసుకుందో అన్నీ చెప్తూ ఆవిడ మొత్తం కన్ఫెస్ చేస్తే చివరికి ఆమె మీద కేసు ఫైల్ అయింది. ఇలా ఇవన్నీ దొరికి పోలీసులు కేసు చేసి ఈ రోజున అంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలన దేవుడు తనని మంచి కుటుంబ జీవితంలోనికి దేవుడు నడిపించాడు. దీని వెనుకున్నది ఏంటంటే ఒక తల్లి చేసిన ఉపవాస ప్రార్థన. ఈ ఎంత భయంకరమైన అంటే నేను చెప్పింది 5% మాత్రమే. సో ఇలాంటివన్నీ చేస్తుంటే దేవుడు అద్భుతంగా కాపాడి ఈ రోజున ఒక మంచి కుటుంబ జీవితంలోనికి తనని నడిపించాడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందంటే, శత్రువు ఎన్ని రకాలుగా నీ బిడ్డల మీద కానీ నీ కుటుంబం మీద కానీ దాడి చేయాలనుకున్నా, నువ్వు ఏడ్చే కన్నీటి ప్రార్థన ఉంది చూడు, అది ఒక ఇన్విజిబుల్ కవర్లా ఉంటుంది. అందుకోసమనే ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి.